ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం రివిట్‌లో మోడిఫైయర్స్ అనేది మనం ఈరోజు కవర్ చేయాలి. సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం న్యూలోకెళ్ళి ఇక్కడ ఎనీ అదర్ టెంప్లెట్స్ నేనేమో ఇక్కడ ఎంపిరికల్ టెంప్లెట్ అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అని చెప్పడంతో మనకి ఎంపిరికల్ ఆర్కిటెక్చరల్ టెంప్లెట్ అనేది మనకి ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే. సో లోడ్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మోడిఫైర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా కమాండ్స్ ఇచ్చినప్పుడు దాంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేది అంటే రెక్టిఫికేషన్స్ అనేది మనం చేసుకోవాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వాల్ తీసుకున్నాను. ఓకే, వాల్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగులర్ టైప్ తీసుకొని లెవెల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని ఇలాగా డిఫైన్ నేను తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మళ్ళీ అగైన్ వాల్ తీసుకొని వాల్ అనేది నేను తీసుకొని ఇక్కడ లైన్ అనేది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ లైన్ నేను ఇక్కడ ఇట్లా తీసుకొని అలాగే ఇక్కడ మళ్ళీ మనం లైన్ తీసుకొని ఇక్కడ నేను వాల్ని ఏం చేశానంటే ఇలాగా తీసుకోవడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసిన పని ఏంటంటే అలైన్, అంటే ఇక్కడ మనం వాల్ని మనం సెలెక్షన్ చేసుకొని ఇక్కడ అలైన్ అనే ఆప్షన్ని తీసుకొని సో ఇక్కడ నుండి దీనికి ఈ ఫేస్ అలైన్ చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమైపోయిందంటే అలైన్మెంట్ అనేది అయిపోయింది. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వాల్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాను. ఇక్కడ వాల్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఆఫ్సెట్ అని ఇస్తున్నాను. ఇక్కడ ఆఫ్సెట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 5:0 అని ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ ఫేస్ని నేను సెలెక్ట్ చేస్తే అంటే అక్కడ నుండి మనకి అక్కడ వరకు గ్యాప్ అనేది ఆఫ్సెట్ ఒక 5 feet ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఆఫ్సెట్ అనేది మనకు అలా క్లియర్ అవుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక డోర్ అనేది నేను తీసుకున్నాను. ఈ డోర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏదైతే డోర్ యాడ్ చేశానో ఇక్కడ కూడా నాకు డోర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏం చేస్తానంటే డోర్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మిర్రర్ అనేది నేను తీసుకొని ఇక్కడ సెంటర్ లైన్ బేస్ చేసుకొని నేను ఇక్కడ మరొక డోర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ నేను క్రియేట్ చేసుకోవడం జరిగిపోయింది. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ మిర్రర్ పిక్ యాక్సెస్. అయితే అట్లా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా ఒక కాంపోనెంట్ నేను తీసుకోవడం జరిగింది. అంటే ఒక కాంపోనెంట్ నేను తీసుకొని ఈ కాంపోనెంట్ని నేను ఇక్కడ ఇలాగా ప్లేస్ చేసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కాంపోనెంట్ని నేను ఇక్కడ
బేస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే మిర్రర్ డ్రా యాక్సెస్ అని నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఒక కొత్త యాక్సెస్ లైన్ని నేను క్రియేట్ చేసుకోవడం వల్ల నాకు ఎక్కడ నుండి అయితే యాక్సెస్ లైన్ని నేను క్రియేట్ చేశానో అక్కడ నుండి అది ఆటోమేటిక్గా నాకు మిర్రర్ అనేది క్రియేట్ అయిపోద్ది. అంటే ఇందులోకి వచ్చేసరికి మనకి ఏంటంటే పిక్ లైన్ కావాలి, అంటే ఒక సెంటర్ లైన్ కావాలి. అదే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనకు అలా అవసరం లేదు. సో మనం ఒక ఆబ్జెక్ట్ డ్రా చేసిన దగ్గర నుండి మనం ఒక మిర్రర్ యాక్సెస్ లైన్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా నాకు ఒక కొత్త మిర్రర్ కాపీ అనేది నాకు క్రియేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది మనకి మిర్రర్ యాక్సెస్ లైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నేను ఇదంతా కూడా ఇలా సెలెక్షన్ చేసుకున్నాను. నేను సెలెక్షన్ చేసి ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఒక బేస్ పాయింట్ తీసుకొని నాకు ఎంత డిస్టెన్స్లో నాకు మూవ్ అవ్వాలనేది నేను సెలెక్ట్ చేసుకుంటే హోల్ ఆబ్జెక్ట్ అంతా కూడా మనకి అలా నాకు ఆటోమేటిక్గా మూవ్ అయిపోద్ది. ఓకే, అలాగే ఇక్కడ కాపీ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ కాపీ అనే ఆప్షన్ మనం తీసుకున్న తర్వాత ఇక్కడ మనం మల్టీప్లే అనేది అలాగే కన్స్ట్రైన్ అనేది మనం పెట్టుకొని ఒక ఆబ్జెక్ట్ని నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, అంటే ఒక బేస్ పాయింట్ తీసుకుంటే నాకు ఇక్కడ వేరే పాయింట్లో నేను క్లిక్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఆటోమేటిక్గా అలాగా మనం ఎంత కావాలంటే అంత ఆబ్జెక్ట్స్ని నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది ఇక్కడ నేను పెట్టుకోవడానికి అవుతుంది. ఈవెన్ ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో నాకు కాపీ అనేది నాకు క్రియేట్ అవుతుంది. సో అది కాపీ కమాండ్ ద్వారా మనకి వచ్చేసేది. ఓకే, దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆబ్జెక్ట్ని రొటేట్ చేయాలనుకున్నాను. ఇక్కడ రొటేట్ అనే కమాండ్ నేను తీసుకుంటాను, అంటే ఆర్ఓ. ఓకే, ఆర్ఓ అనేది నేను తీసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక బేస్ పాయింట్ అనేది ఇవ్వాలి అంటే ఇక్కడ సెంటర్ వచ్చింది చూసారా, సెంటర్ నుండి రొటేట్ అవుతుంది అది. కానీ నాకు అలా కాదు, నాకు ఒక పర్టికులర్ బేస్ పాయింట్ కావాలి. సో అందుకని నేను ఇక్కడ ప్లేస్ అనే కమాండ్ తీసుకొని నేను ఒక ప్లేస్ని చెప్పిన తర్వాత అక్కడ నుండి నేను ఎంత యాంగిల్లో కావాలనుకుంటే అంత యాంగిల్లో ఇక్కడ 45 degrees ఇచ్చాను అనుకోండి. సో 45 degreesలో నాకు ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అయిపోతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద యూజింగ్ ఆఫ్ రొటేట్ కమాండ్. ఓకే, అది అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మరొక కమాండ్ మనకు ఉంటుంది, ట్రిమ్ ఎక్స్టెండెడ్ టు కార్నర్ అని ఉంటుంది ఒక ఆప్షన్. ఫర్ సపోజ్ ఇదెందుకు ఉపయోగిస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఒక వాల్ అనేది క్రియేట్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ వాల్ని సెలెక్ట్ చేసి ఈ వాల్ సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఒక వాల్ అనేది అక్కడ క్రియేట్ అయిపోతుంది. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి నాకు ఈ పార్ట్ రిమూవ్ చేయాలనుకున్నాను. నేను ఈ వాల్ని సెలెక్ట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైందంటే ఆ పార్ట్ నాకు రిమూవ్ అయిపోద్ది. ఈ వాల్ అలాగే ఈ వాల్ చూసారా. మరి అంటే మనం ఏది చేయాలనుకుంటే సో ఇక్కడ ఆ పార్ట్ ఆఫ్ ద కమాండ్ని మనం వాడుకుంటే
సో దాన్ని బట్టి ఇక్కడ మనం క్రియేట్ చేయడానికి అవుతుంది. ఇది మనకి మరొక పాయింట్. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ప్లిట్ ఎలిమెంట్ అని మనకు ఒక కమాండ్ ఉంది. యాక్చువల్గా మనం స్ప్లిట్ అనే కమాండ్ ఎందుకు వాడవలసి వస్తుందంటే ఒక్కొక్కసారి నాకు ఏవైనా ఎడిటింగ్స్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ తీసుకొని ఇక్కడ నేను ఎడిట్ ప్రొఫైల్ అని తీసుకున్నాను. ఇక్కడేమో నేను ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను. అంటే నాకు ఈ పార్ట్ నేను కట్ చేయాలనుకున్నాను. ఓకే, సో ఆ పార్ట్ కట్ చేయాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే ఈ యొక్క లైన్ని స్ప్లిట్ అనే కమాండ్తో నాకు ఎక్కడ కావాలో అక్కడ నేను స్ప్లిట్ చేసుకుంటే, సో ఈ యొక్క ట్రిమ్ ఎక్స్టెండెడ్ కార్నర్తో ఏంటంటే నాకు ఇప్పుడు ఎక్కడ నుండి ఎక్కడికి నాకు కావాలో ఇక్కడ ఆ పార్ట్ని నేను ఎక్స్టెండెడ్ కార్నర్ నేను తీసుకుంటే ఆ పార్ట్ నాకు ఇలాగ వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది రిమూవ్ చేసేస్తే ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి, ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఒక కట్టింగ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదైనా రైలింగ్ టైప్ లాగా కానీ గ్యాపింగ్ ఏమైనా మనకు కావాలనుకోండి, ఇక్కడ స్ప్లిట్ విత్ గ్యాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మనం తీసుకున్నప్పుడు ఇక్కడ గ్యాప్ మనకి ఎంత కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 0.6 inches ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నేను ఎవ్రీ స్ప్లిట్కి నాకు 6 inches గ్యాప్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది. అంటే దాని ద్వారా కూడా మనం ఏంటంటే ఇక్కడ మనం 3D వ్యూలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మనం ఎక్కడైతే డిజైన్ చేసుకున్నామో ఆ ఏరియాలో ఇక్కడ చూసారా నాకు ఇక్కడ గ్యాప్ అనేది క్రియేట్ అయింది ప్రతి వాల్కి కూడా. అంటే మనం ప్రతి కమాండ్ని మనం అసలు ఎలాగక్కడ వాడుకోవాలి, ఏ రకంగా మనం వాడుకోవాలి అనేది ఫస్ట్ ఇక్కడ మనకి తెలియాలన్నమాట. సో అప్పుడు మనకు అక్కడ డిజైన్ అనేది మనం చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని ఇలా నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే పిన్ చేసుకుంటాను. అంటే పిన్ చేసుకున్న వల్ల నాకు అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో అది నాకు లాక్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది నేను తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ మూవ్ అనే కమాండ్ ఒక బేస్ పాయింట్ తీసుకొని ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ ఇస్తే నాకు అది మూవ్ అవ్వదు. ఎందుకనంటే బికాస్ నేను మొత్తం ఆబ్జెక్ట్ అంతటిని కూడా ఫ్రీ చేసాను, అంటే ఇంకా అక్కడ నుండి కదలకూడదని దానికి ఆర్డర్ ఇచ్చేసాను. సో ఇప్పుడు నేను ఇక్కడ అన్పిన్ చేశాను అనుకోండి, సో ఎప్పుడైతే నేను ఇది అన్పిన్ చేశానో నాకు కావాలనుకుంటే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఒక బేస్ పాయింట్ నుండి మరొక బేస్ పాయింట్కి నేను ఇక్కడ మూవ్ అనేది చేసేస్తాను. చూసారా మరి ఇక్కడ అంత బెనిఫిట్ ఉంటుంది మనకి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు ఎరే అని నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎరేలో మనకి సెకండ్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ అని ఉంటుంది. నేను ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇది ఒక బేస్ పాయింట్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నాకు
ఒక కొంత డిస్టెన్స్ తీసుకొని ఇది ఇలాగా లాస్ట్లో పెడతాను. పెట్టిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 5 ఆబ్జెక్ట్స్ ఎంటర్ కొడతాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ నుండి లాస్ట్ ఇచ్చినప్పుడు ఆ ఆబ్జెక్ట్స్ అనేవి నాకు మధ్యలోని ఎక్స్ట్రాగా నాకు 3 క్రియేట్ అవుతుంది సబ్ డివిజన్స్. అర్థమైందా? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఆబ్జెక్ట్ నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎరే అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక 6 కాపీస్ ఇస్తాను. ఇప్పుడు నేను ఇది బేస్ పాయింట్ తీసుకొని నేను ఇక్కడ డిస్ప్లేస్మెంట్ పాయింట్ చేస్తే సో అక్కడ నుండి అంటే నేను ఎక్కడైతే ఎంత డిస్టెన్స్ అయితే ఇచ్చానో ఆ డిస్టెన్స్లో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాపీస్ అనేది క్రియేట్ అయిపోద్ది. సో ఇది మనకేమవుతుందంటే ఎరేలో మనకి ఒక టైప్ ఆఫ్ కమాండ్ అని మనం చెప్పుకోవచ్చు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని నేను సెలెక్ట్ చేసి ఎరే అని చెప్పి ఇక్కడ పోలార్ ఎరే అని తీసుకొని నేనేం చేయాలంటే ఒక ఇక్కడ ప్లేస్ అనేది నేను తీసుకొని ఒక పర్టికులర్ సెంటర్ పాయింట్ చెప్పి సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ నేను తీసుకొని నేను ఎక్కడ వరకు అయితే చెప్తానో అక్కడికి నేను ఇస్తే సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 కాపీస్ ఇచ్చాను అనుకోండి. సో ఇక్కడ నాకేమవుతుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6 కాపీస్ ఇస్తే నాకు ఇక్కడ 6 కాపీస్ రావు, ఎందుకంటే అది సెకండ్ ఆప్షన్ కదా ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే నేను ఎండ్ పాయింట్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే ఆ మిడిల్లో నాకు ఎంత పార్ట్ అయితే ఉంటుందో ఆ వాల్యూ నాకు అక్కడ ఇవ్వచ్చు అని దాని తాలూకా యూజ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కాంపోనెంట్ తయారు చేస్తున్నాను అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్ తీసుకొని ఒక రెక్టాంగులర్ షేప్లో ఇక్కడ డ్రా చేసుకోవడం జరిగింది అనుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఆబ్జెక్ట్ని ఇలా సెలెక్షన్ చేసుకొని ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఒక బేస్ పాయింట్ ఇచ్చేసి నాకు అది ఎక్కడి వరకు నాకు కావాలో నేను నెక్స్ట్ పాయింట్ చెప్తే ఓకే, సో ఆ తర్వాత నేనేం చేయాలి అదర్ పాయింట్ అనేది నేను చెప్తే సో దాన్ని బట్టి నాకు ఆబ్జెక్ట్ అనేది స్కేల్ వాల్యూ అనేది నాకు అక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇక్కడ నాకు ఒక వాల్ తీసుకున్నాను, అలాగే ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రిమ్ ఎక్స్టెండెడ్ సింగిల్ ఎలిమెంట్, సో ఇది నేను తీసుకొని ఇది ఇస్తే నాకు అక్కడ ట్రిమ్ అయిపోయింది. చూసారా? అంటే ఎందుకని నాకు అక్కడ ట్రిమ్ చేయాలి కాబట్టి. ఓకే, సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నాకు ట్రిమ్ ఎక్స్టెండెడ్ మల్టీ ఎలిమెంట్స్ అంటే మనం ఇక్కడ ఏం చేయాలి, మనం ఇక్కడ మల్టీ ఎలిమెంట్స్లో ఆబ్జెక్ట్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి.
ఇక్కడ నేను ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మల్టీ ఎలిమెంట్ తీసుకొని సో ఇక్కడ మల్టీ ఎలిమెంట్లో నేనేం చేస్తానంటే ఇది 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 అంటే చూడాలి మనకి చూసారా అక్కడ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో అది మనకు ఓకే అవ్వాలి, లేకపోతే ఏమవుతుందంటే మనకు అది అంత వాల్యుబుల్గా మనకి క్రియేట్ రాదనమాట. సో అందుకని ఇక్కడ ఏంటంటే డిపెండ్ ఆన్ ద కమాండ్స్ బట్టి, డిపెండ్ ఆన్ ద మోడిఫైర్స్ బట్టి మనం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్. ఓకే, రైట్.